గుజరాత్లో వరదలు, కర్ణాటకలో వరదలు, హైదరాబాద్లో వరదలు వస్తేనేమో కర్ణాటక గుజరాత్కి హెలికాప్టర్లు యుద్ధ విమానాలు పంపించి వాళ్ళకి సహాయం చేస్తారు. ఇదే హైదరాబాద్లో వరదలు వస్తే బండి పోతే బండి ఇస్తాం, కారు పోతే కారు ఇస్తామని చెప్పేసి ఇన్సూరెన్స్ లేదా అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి, కేంద్రం నుంచి రూపాయి పైసా రానటువంటి పరిస్థితి. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేనటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే భారతీయ జనతా పార్టీ. పాప సుష్మా స్వరాజ్ గారు సుష్మా స్వరాజ్ గారు దేవతలాగా ఆ రోజు ఉండి తన యొక్క సిద్ధాంతం పైన నిలబడి, అంటే చిన్న రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ ఆనాటి సిద్ధాంతం పైన, అంటే అమిత్ షా గుజరాత్ కానటువంటి పార్టీలు ఏదైతే సుష్మా స్వరాజ్ గారు, అద్వానీ గారు, ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నటువంటి పార్టీ వేరు, ఆ బీజేపీ పార్టీ వేరు, సైద్ధాంతిక బీజేపీ పార్టీ వేరు. ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎవరైతే అదాని అంబానీల పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకూడదని చెప్పేసి తెలంగాణను నిండు పార్లమెంటులో ఈ తెలంగాణ పైన విషం కక్కినటువంటి ఈ దేశ ప్రధాని ఎవరన్నా ఉన్నారంటే మోడీ గారు ఉన్నారు. ఎట్లా ఏర్పడ్డది అది, ఎందుకు తెలంగాణ ఏర్పడింది, తలుపులు బిగించి తెలంగాణ ఏర్పాటు చేస్తారా అని చెప్పేసి ప్రశ్నించింది ఎవరండి? ప్రశ్నించింది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ గుండెలో తెలియదా? ఎస్, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. పాపం మా సతీష్ అన్న చాలా కష్టపడి మాకు ఏం చేసిర్రు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల అంటే మిగులు బడ్జెట్ ఉండే 16,000 అందుకు వస్తున్నా. ఎందుకు తొందర పడతారండి మీరు కానీ, మా సతీష్ అన్న కానీ, నేను చెప్తా 16,000 కోట్ల తోటి మేము మిగులు బడ్జెట్తో పాటు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడే నాటికి 72,000 కోట్ల రూపాయలు అప్పు కూడా ఇచ్చినటువంటి మాట మర్చిపోయారా మీరు? 72,000 కోట్ల రూపాయలు అప్పు కాదని చెప్పండి దిలీప్ కుమార్ గారిని. మీరు ఇక్కడనే ముక్కు నెలకు రాసి వెళ్ళిపోతా. నేను ఎకనామిక్స్ నేను ఇక్కడనండి తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన నేను చెప్తా అన్న, ఒక్క నిమిషం. 16 మంది ముఖ్యమంత్రులు సంవత్సరాలు చేసిన 10 సమైక్య రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఎట్లయితే ఉందో 72,000 కోట్ల రూపాయల అప్పు కూడా ఉన్నది అని నేను చెప్తున్నా. 16 మంది ముఖ్యమంత్రిగా ఇదే ఒక్కటే ముఖ్యమంత్రి, మరి సంవత్సరం కూడా కాలేదు. సంవత్సరంలో 1,35,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మిషన్ భగీరథ కట్టినావా, కాళేశ్వరం కట్టినావా, మంచినీళ్ళు ఇచ్చినావా, కొత్త కాలేజీ కట్టినావా, నిజాలు చెప్పినప్పుడు వినే ధైర్యం ఉండాలి, దాని రెస్పాన్స్. నేను చెప్పే సమాధానం వినాలి కదా. నేనేమంటున్నా, ఈ సిఎల్పి నాయకుడు ఎవరైనా 2014 నుండి 2019 వరకు సిఎల్పి నాయకుడు ఎవరు, 2023 వరకు ఎవరు సిఎల్పి నాయకుడు? ఏ గుడ్డి గాడిద పళ్ళు తోవడానికి పోయిండు? కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు అంటున్నా నేను? మీ భట్టి గారే కదా, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రే కదా. పద్దులన్నీ కూడా పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కదా చూసింది, పిఎస్సి చూసింది, సిఎల్పిలో ఉన్నటువంటి మీ నాయకులు చూసిర్రు. మీ నాయకులు మొత్తం కూడా ఎజెండా మొత్తం రాసుకొని ఇన్ని కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. ఇప్పుడు సాక్షాత్తు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో 4,12,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిరని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి ఆర్బీఐ క్లియర్ గా చెప్తా ఉంటే వీళ్ళు కొత్తది సృష్టించుకొని ఏదో లంకె బిందెలాగా దొరికినట్టు, లంకె బిందెలు ఉన్నాయనుకొని సెక్రటరేట్ కింద నేను అనుకున్న లంకె బిందెలని, లేకపోతే ఖాళీ కుండలని చెప్పేసి ప్రభుత్వం అంటే రూపాయి రాక రూపాయి పోకానికి తెలియనటువంటి మూర్ఖుల ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఏం లెక్కలు తెలుస్తాయండి? నేనేమంటున్నా, లంకె బిందెలు ఉంటాయా? ఊహించడానికి ఏమైనా దేవుని గాలిలో దీపం పెట్టి మొక్కేదా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ కాకపోతే అప్పులు తీర్చడం చేత కాకపోతే వెంటనే దిగిపోండి, మేము అప్పులకు మితి కడతాం, మేము చూపిస్తాం. తెలంగాణ కాకపోతే ఇప్పుడంటే ఎలక్షన్ జరిగింది, వాళ్ళకి అధికారం వచ్చింది, అంతకుముందు ఏం చేశారు? మేము ప్రతి నెల కట్టినాం, వీళ్ళ కొరకు నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి టాక్టిక్స్ మా సతీష్ అన్నకు బాగా వచ్చేసినాయి. రేవంత్ రెడ్డి టాక్టిక్స్ మా అన్నకు వచ్చినాయి. ఎందుకంటే గట్టిగా అబద్ధాన్ని పదే చెప్పడం వల్ల నిజం చేయొచ్చని, అబద్ధాన్ని గట్టిగా మాట్లాడి మమ్మల్ని నోరు ముప్పియొచ్చు అని చెప్పేసి సతీష్ అన్న ప్రయత్నం బాగుంది. సతీష్ అన్న ఎందుకంటే పాలమూరు జిల్లా నుంచి మంచి నాయకుడు కావాల్సినటువంటి వ్యక్తి అట్లనే మాట్లాడతాడు. ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నా, వీళ్ళు ఏం చెప్తున్నారండి, నేనేమంటున్నా
ఆయన ఎమ్మెల్యే చూపినప్పుడు ఈయన పిఏనా ఆయన అయితే నేను చెప్పేది ఏందన్నా అంటే, నేను ఒక 2-3 విషయాలు చెప్తా. నేను ఒక విషయం చెప్తా. సంవత్సర కాలంలో ఈ రాష్ట్రానికి రింగు రోడ్డు కానీ మీరు అన్నటువంటి కాళేశ్వరం కానీ మీరు అన్నటువంటి ఏదైనా సరే తీసుకురండి, చట్టపరంగా మేము ఎదుర్కోవడానికి సిద్ధం. చట్టపరంగా ఎదుర్కొంటారు, కరెక్టే, ఓకే రైట్. అది ఎంక్వైరీలు ఉన్నాయి కాబట్టి దానికి మీరు సహకరిస్తున్నారు. మీరు వేసుకున్న కమిషన్లు అయినా పర్లేదు, నేనేమంటున్నా, మీరు వేసుకున్న కమిషన్లు అయినా పర్లేదు, రాబోయే రోజుల్లో మీరు తీసుకునే కమిషన్లతో అయినా పర్లేదు, మీరు వేసుకున్న కమిషన్లు పర్లేదు, మీరు 14% తీసుకునే కమిషన్లు అయినా పర్లేదు, దేనితోటైనా ప్రూవ్ చేయమని చెప్తున్నాము. ఛాలెంజ్ ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని చెప్తున్నాము. మేము సిద్ధంగా ఉన్నామంటున్నాము. ఎక్కడ అవినీతి నిరూపించినా, ఎక్కడ అవినీతి చట్టపరంగా మీరు వెళ్ళాలనుకున్నప్పుడు కోర్టులు ఎందుకు ఆశ్రయించారు? చట్టం కోర్టు కాదా? అయినా కూడా నేను ఇందాకేం చెప్పినా, మా సతీష్ అన్న కత్తి తీసుకొచ్చి నేను పొడిస్తే దాదాపు నీతికి నిజాయితీ నిలబడ్డప్పుడు విచారణకు వెళ్ళాల్సింది. కోర్టు కూడా నీతి నిజాయితీ ఎంక్వైరీ చేసి అడిగే కదా కేసు. కోర్టు కూడా నీతి నిజాయితీకే అర్థం పడుతుంది. ఫోర్త్ ఎస్టేట్ కోర్టు కూడా నీతికి నిజాయితీకే ఓటేస్తుంది. కోర్టు కూడా నీతికి నిజాయితీకి దానికి చట్టానికి అనుకునే ఇది చేస్తుంది. సో రేపు వీళ్ళు కోర్టులో కానీ బయట ఏసీబీలో కానీ వీళ్ళు వేసినటువంటి కమిషన్లలో కానీ మా నిజాయితీ ఏందని తేలబోతుంది. మీరు ఎన్ని రోజులను జరుపుకోండి అంటున్నా. రెండో విషయం చెప్తా. ఇక వీళ్ళతో ఏం మాట్లాడిందంటే, చాలా సార్లు ఏ అభివృద్ధి చేసినా కూడా ఎక్కడ మిషన్ భగీరథ అడిగితే దాంట్లో అవినీతి అంటాడు, కాళేశ్వరం కడితే దాంట్లో రోడ్లు వేస్తే ఈ రోజు ఏమైపోయింది, తెలంగాణ పల్లె మూగపోయింది. ఎందుకు? తెలంగాణ పల్లెలో గొర్రె లేదు, బర్రె లేదు, పాలు లేవు, పశువు లేవు, ఆవు లేదు, రైతు లేదు, ఈ భారతదేశంలో 71,000 కోట్ల రూపాయలు ఈ భారతదేశంలోనే రైతులకు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి హామీలు, వీళ్ళ మోసపు మాటలు, వీళ్ళ అబద్ధపు హామీలు. మేము వండి పళ్ళంలో మీకు బంగారం కానుకలు ఇస్తామన్నారు వీళ్ళు. మీరు బంగారు పళ్ళెంలో సాక్షాత్ మీ ఇంటికి బంగారమే పంపిస్తామన్నారు. బిడ్డ ఉంటే బిడ్డ, కొడుకు ఉంటే కొడుకు, ఆడబిడ్డ ఉంటే కోడలు ఉంటే కోడలు, ముసలిది ఉంటే ముసలిది, అందరికి 2,500 ఇస్తామన్నారు. పంగనామం పెట్టిరా లేరా? పంగనామాలు పెట్టిరా లేదా? ఒక్క ఆడబిడ్డ కన్నా 2,500 ఇచ్చిరా? ఒక్క ముదుసలి కన్నా, ఒక్క అవ్వ కన్నా 4,000 పెన్షన్ ఇచ్చిరా? ఒక్కరికైనా ఈ రోజు 15,000 రూపాయల రైతు రుణమాఫీ వచ్చిందా? ఏవి రాలేదు. నేను అడిగితే ఏమంటారు, ఇంకా దిలీప్ అని ఏమంటారంటే, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకా 4 సంవత్సరాలు మేము మెల్లగా ఇచ్చుకుంటాంలే, మేము ఇప్పుడు ఇస్తామన్నావా, మా పరిస్థితి బాగాలేదు కాబట్టి మెల్లగా ఇచ్చుకుంటాంలే అని మా దిలీప్ అని అంటాడు. నాకేం ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 లక్షల తులాల బంగారం అప్పయిండు తెలంగాణ ప్రజలకు. 3 లక్షల పెళ్లిలైనాయి. 3 లక్షల తులాల బంగారం ఎప్పుడు ఇస్తావు మిస్టర్ రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తుంది తెలంగాణ సమాజం. 2, ఇంకో విషయం చెప్తున్నా, ఇది క్లియర్ గా చెప్తున్నా, బాగా వినాలి. భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు